ఫిబ్రవరి 28న లలితా మాతాజీ గారి ఆధ్వర్యంలో మీ చేతులతో శ్రీచక్రార్చన దత్త కళ్యాణం చేసుకునే అద్భుత అవకాశం. సంప్రదించండి. అందరికీ నమస్కారం. భార్యాభర్తలు చిలకా గోరింకల్లా ఉండాలి అని అనుకుంటారు. సరే, అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు, ఈ గిల్లి కజ్జాలు అవి ఇవి అవుతుంటే సరే టామ్ అండ్ జెర్రీలా ఉంటే బాగుంటుంది అని కూడా అనుకుంటారు. మరి రావణ యుద్ధం జరుగుతుంది అనుకోండి ప్రతిరోజు ఇంట్లో, అసలు పాపం ఎవరికి మనశ్శాంతి లేకుండా ఆ ఇంట్లోనే ఎప్పుడు ఏదో కోల్పోయినట్లుగా ఇలా ఉంటే కష్టంగా అనిపిస్తుంది కదా. సో ఇవాళ వీడియోలో ప్రత్యేకంగా భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండడానికి, వాళ్ళ మధ్యలో ఏమైనా కలహాలు మనస్పర్ధలు వస్తే వాటిని ఏ పూజా విధానం అని నేను అనలేను, కానీ ఎవరిని తలుచుకున్నా లేకపోతే ఏ స్తోత్రం జపించినా కాస్త ఆ కలహాలు అవి తగ్గి ఒకరికొకరు ప్రేమగా అన్యోన్యంగా ఉండగలుగుతారు. ఆ కాపురం బాగుపడడానికి ఏం చేయొచ్చు, ఈ విషయం గురించి అడిగి తెలుసుకుందాం. వైష్ణవ సాంప్రదాయ ప్రచారకురాలు, నిజంగా మన అమ్మ, కష్టం వస్తే అమ్మనే కదా అడుగుతాం, పద్మజ రామాజదాస్ గారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్తే అండి. చాలా మంచి టాపిక్. ఈ రోజుల్లో యువతకు విశేషించి కావాల్సినటువంటి టాపిక్ మీరు ఎంచుకున్నారు. చాలా పర్ఫెక్ట్ అన్నమాట. రామ బాణంలో వెళ్ళిపోతుంది యువతకైతే. ఎందుకంటే ఈ రోజుల్లో యువత ఎలా ఉన్నారంటే 30 లేనిదే ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ వివాహం చేసుకోవడం లేదు. వాళ్ళకి ఒక స్టెబిలిటీ రావాలి కెరియర్లో, వాళ్ళు ఒక అనుకున్న గోల్ రీచ్ అయిన తర్వాత వివాహం అంటున్నారు. అనేటప్పటికి ఏమవుతుందంటే వాళ్ళలో ఒక మెచ్యూరిటీ లెవెల్స్ బాగా వచ్చేసి, ఇండివిజువాలిటీ వచ్చేసి, వివాహం చేసుకున్న తర్వాత నువ్వెంత అంటే నువ్వెంత అంటూ ఇలా సాగుతూ ఉన్నది. వాళ్ళ మధ్య ఉండేటువంటి కలహాల కాపురం అనేది చాలా కుటుంబాల్లో చూస్తున్నాం. ఒకప్పుడు విడాకులు ఇంత శాతం లేదు. ఈ రోజుల్లో విడాకులు విపరీతంగా పెరిగిపోయినాయి. దానికి కారణం ఏమిటంటే ఇండివిజువాలిటీ. చెప్పాలంటే మెయిన్ ప్రధానంగా, అంటే నేను తప్పని అనడం లేదు, ఈ రోజుల్లో మారుతున్న జీవన విధానానికి తగినట్లుగా అది కూడా అవసరమే. సంపాదన కావాలి, ఇద్దరూ జాబ్ చేయవలసినటువంటి సిచ్యుయేషన్ అయితే ఉంది. అయితే మన మూలాలు మనం మర్చిపోకూడదు ఎప్పుడు కూడాను. ఆడవాళ్ళు మేము ఎందులో తక్కువ అంటూ మగవాళ్ళ మీద ఒంటికాల మీద లేవడం, మగవాళ్ళు నువ్వు ఇలాగే ఉండాలి అంటూ ఆడవాళ్ళని తక్కువ చేసి చూడటం, ఇలా ఉండకూడదు. సమదృష్టి అంటే ఎలా ఉండాలి, ఒకరికొకళ్ళు పరస్పరం అర్థం చేసుకుంటూ అలా అవగాహనతోటి జీవితాన్ని గడపాలి. సంసారం అనేటువంటి ఒక బండి సవ్యంగా సాగాలంటే దానికి ఉన్న 2 చక్రాలు సవ్యంగా సాగాలి. ఏ ఒక్క చక్రం బర్స్ట్ అయినా కూడా పోతుంది, అంతే. ఆ కాపురం సజావుగా సాగదు. ఫలితమే ఇన్ని రకాల విడాకులు. ఇవాళ విడాకులు తీసుకోవటం అంటే చాలా క్యాజువల్ గా అయిపోయింది. ఏముందమ్మా, నచ్చలేదు నాకు, అతనికి కలవట్లేదు, మేము తీసేసుకుంటాం విడాకులు, ఇంకో మ్యారేజ్ చేసుకుంటాను. కానీ అమ్మ, అసలు ఎప్పుడు నాకు ఒక డౌట్, పెళ్లి చేసే ముందు పెద్దలు జాతకాలు చూపిస్తారు కదా, ఆ జాతకాలలో వీళ్ళు కలిసి ఉంటారా, వీళ్ళకి సరిపోతుందా, ఇవన్నీ లెక్కలు వేస్తారు కదా. ఎప్పుడు అనిపిస్తుంది మధ్యలో భర్త చనిపోవడం కానీ, భార్య చనిపోవడం కానీ, గొడవలు విడిపోవడం కానీ, ఇవన్నీ జాతకాలు చూసినప్పుడు మరి కలిసాయి అని ఎలా చెప్తారు? అంటే అందరూ చూసుకోరండి. ఫస్ట్ థింగ్, జాతకాలు చూడటం చూసిన వాళ్ళలో కూడా ఇలాంటివి వాళ్ళలో కూడా ఇలా జరిగింది అంటే వాళ్ళ ప్రారంభం అంత బలీయంగా ఉంది. అది మనకి తెలీదా జాతకంలో? తెలిసినా దానికి ఏదో రెమెడీస్ చెప్తారు కానీ అది మనం పూర్తిగా దాన్ని, ఆ రెమెడీ ఎలా అంటే ఆ ఉన్న తీవ్రతను కొంచెం తగ్గిస్తుంది తప్ప పూర్తిగా తొలగించలేదు ఏదైనా. మరి అప్పుడు సెట్ అవ్వదని చెప్తే బాగుంటుంది కదా, అదే అనిపిస్తుంది నాకు ఎప్పుడు. వాళ్ళ ప్రారంభం ఎలా ఉంటే అలా జరిగి తీరవలసిందేగా. ఆ సమయానికి వాళ్ళు ఇప్పుడు చూడండి, ఒక డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ఇంకొక డాక్టర్ ఒప్పుకోరు. అవును. అలాగే ఒక సిద్ధాంతి చెప్పింది ఇంకొక సిద్ధాంతి ఒప్పుకోకపోవచ్చు. మోర్ ఓవర్, మనం పుట్టినటువంటి ఆ డేట్, టైము, ఒక గడియ కాలం లేకపోతే ఒక నిమిషాల రూపంలో కొంత తేడా వ్యత్యాసం వచ్చినా కూడా జాతకం తేడా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం పుట్టినప్పుడు కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా టైం, సెకండ్లతోటి నిమిషాలతోటి కరెక్ట్ గా వాళ్ళకి ఇస్తే కదా వాళ్ళు చెప్పేది. మనం జ్యోతిష శాస్త్ర పండితులను తక్కువ అంచనా వేయడానికి కూడా లేదు. అందులో ఏ మాత్రం తేడా వచ్చినా కూడా సమయం మనకి జాతకం మారిపోయేటువంటి ప్రమాదం ఉంది. మనం చెప్పటంలో తేడా రావచ్చు, వారు చూడటంలో తేడా రావచ్చు, మన ప్రారంభం ఎలా ఉంటే అది అనుభవించక ఫైనల్ గా తప్పదు. అయితే మన ప్రస్తుత టాపిక్ లోకి వచ్చినట్లయితే, భార్యాభర్తల మధ్య ఇటువంటి కలహాలతోటి కాపురం ఎప్పుడైనా గానీ వాటిని సమసిపోయేలా చూసేటువంటి ప్రథమ కర్తవ్యంగా చేస్తారు ఎవరైనా. మనం చూడండి, డివోర్స్ కు వెళ్ళి అప్లై చేసినా కూడా ప్రధానంగా వాళ్ళకి ముందు కౌన్సిలింగ్ ఇస్తారు, కలిపే ప్రయత్నమే చేస్తారు. కుదరని పక్షంలో ఇక విడాకులకు వెళ్తారు, న్యాయపరంగా మనం వెళ్ళినా కూడా. కాబట్టి ఎప్పుడైనా వాళ్ళు కలిసి ఉండడానికి సహకరించేటువంటి ఆ పరిస్థితులని మనం కూడా కొంత ఏర్పాటు చేయాలి. అలా కలహాలతో ఉన్నటువంటి వాళ్ళ గురించి వాళ్ళకి ముందు మనసులో
మనం కలిసి ఉండాలి అనేటువంటి ఇంటెన్షన్ రావాలి. దానికి సంబంధించినటువంటి పరిస్థితులు అవన్నీ కూడా మనం కల్పించాలి. 2 అలా అనుకున్నటువంటి వాళ్ళకి మొట్టమొదటగా గుర్తొచ్చేది సీతారాములు. అవును. చూడండి, సీతారాముల జంట అన్యోన్యమైన జంట కాబట్టే, వాళ్ళ మధ్య ఎటువంటి పొరపచ్చాలు లేవు కాబట్టే, ఎవరి కళ్యాణమైనా ఈ రోజుకి కూడా అదే పరిమళికంగా కళ్యాణ మాట్లాడతారు. శుభలేఖలో ప్రథమంగా మనకి కనిపించేది సీతారాముల వారి యొక్క ఆ శ్లోకమే. ఆ అన్యోన్య దాంపత్యానికి గుర్తు ఆ దివ్య దంపతులు సీతారాములు. చాలా మంది అనుకుంటారు సీతని అడవులకు పంపించేశాడు, కడుపుతో ఉన్నటువంటి సీతని గురించి అనుమానించాడు. ఇలాగా ఏదో రామచంద్రమూర్తి యొక్క కాండక్ట్‌ని మనం ఎవరి వాళ్ళమండి, ఎంతటి వాళ్ళమండి మనం జస్టిఫై చేయటానికి. నిజానికి రామచంద్రమూర్తి సహధర్మచారిణి అయినటువంటి పత్ని అయినటువంటి సీతమ్మ గూడా ఎక్కడా ఒక్క శ్లోకంలో రాముడిని నిందించినది లేదు. హ్మ్. అది విశేష ధర్మాన్ని పాటించి రాముడు అలా చేశాడు. అది పక్కకు పెడితే అసలు ఇప్పుడు అది టాపిక్ కాదు. సీతారాములు అన్యోన్య దంపతులు. ఇది హ్మ్. జగమెరిగినటువంటి సత్యం. వారు ఇరువురు కూడా ఎంత అద్భుతంగా ఉన్నారు. 2 మాసాలెందే నేను ఉండలేను. ఊత్వన్న మాసాన్న జెవియేత్ అంది సీతమ్మ. నా జీవేయం క్షణమపి అన్నాడు రామచంద్రమూర్తి. ఒక్క క్షణం సీతమ్మ లేనిదే నేను ఉండలేను అని ఆయన. సీతమ్మ 2 మాసాలకు మించి నేను ఉండలేను అని. ఇలా పరస్పరం వాళ్ళిరువురు కూడా అవినాభావ సంబంధంతో ఎలా అంటే ఒకరిని విడిచిపెట్టి ఒకరు ఉండలేనట్లుగా హ్మ్. అంత అద్భుతంగా జీవించారు. రామచంద్రమూర్తి యొక్క ఆ జీవన విధానం మనం ఎలా ఉండాలో సూచించడం కోసమే ఆయన దైవం మానుష అవును. రూపేణ అని అవతరించిన కారణం. కాబట్టి ఒక భర్త ఎలా ఉండాలనేది రాముడు చూపిస్తే, భార్య ఎలా ఉండాలో సీతమ్మ చూపించింది. అలాంటి సీతారాములను తలుచుకుంటే ఎంత అద్భుతం అండి. రామచంద్రమూర్తి తనను అడవికి తీసుకువెళ్ళడం లేదు వనవాసానికి వెళ్ళేటప్పుడు అంటూ ఒక మాట కొంచెం నిందించింది. ఎందుకు? అది కూడా నా భర్త నన్ను కాపాడేటువంటి శక్తి లేనటువంటి వాడని తెలియక గాజులు తొడుక్కున్నటువంటి ఒక స్త్రీ రూపం పురుషుడికి ఇచ్చి చేశాడు మా నాన్న అంటూ గూడా ఒక మాట అన్నా కూడా రామచంద్రమూర్తి కోపగించుకోలేదు. ఓహ్! అన్నారా సీతాదేవి అలాగా? సీతాదేవి అన్నది. ఆ ముక్క అన్నది. అయ్యయ్యో! అయితే ఎందుకన్నది? కోపం రామా వచ్చినట్టుంది పాపం. నీ ఆ! నీతో ఉన్నదే నాకు స్వర్గం. నీవు లేని అయోధ్య నరకంతో సమానం. నీవుతో పాటు అడవికి రావడం గూడా నాకిష్టమే. రామచంద్రమూర్తి నయాన భయాన నచ్చ చెప్పి చూస్తారు సీతమ్మకి. అడవిలో వన్యమృగాలుంటాయి. కందమూలాలు తినాలి. నీకెందుకంత కష్టం? చక్కగా ఉండి అత్తమామల సేవ జేసుకో. ఇక్కడే ఉండు. నన్ను గదా వెళ్ళమంది నాన్న. నువ్విక్కడే ఉండు అంటూ ఎన్నో విధాలుగా నచ్చజెప్పినా ఒప్పుకోకపోయేసరికి తనను ఎలా అయినా సరే తీసుకువెళ్ళవలసిందే. నీవు లేకపోతే నేను ఉండలేను అనేటువంటి ఒక ప్రేమ కొద్దీ ఆ ముక్క అన్నది సీతమ్మ. దానికేం రాముడు బాధపడలేదు. హ్మ్. ఒక మాట అన్నది లేదు. వాళ్ళు ఇరువురు అన్యోన్య దాంపత్యం ఎంత గొప్పగా ఉంటుందో. నేనే తప్పు చేసి ఉన్నానేమో అన్నది. హనుమ స్వామి వచ్చి సీతమ్మ దగ్గర ఈ రాక్షస స్త్రీలందరిని సంహరించవేయమంటావా అంటే, వాళ్ళేం తప్పు చేశారు? ఏమో నేనే తప్పు చేశానేమో అంటూ తన మీదే వేసుకుంది. సో, ఏదైనా గాని సీతారాముల జంట అన్యోన్యమైన జంట దాంపత్యానికి ప్రతీకగా చెప్తారు. అటువంటి సీతారాముల వైభవాన్ని మనం స్మరించుకోవచ్చు. ఎన్ని కష్టాలొచ్చినా మరి ఈ రోజుకి కూడా ఆ సీతారాములే అన్యోన్య దంపతులుగా ప్రతీకగాంచారు. ప్రసిద్ధిగాంచారు. అలాగే రుక్మిణి కృష్ణులు. హ్మ్. ఎంత అద్భుతం! రుక్మిణీదేవి నీతోనే ఉండాలి కృష్ణ అని ఆమెన్ని అడిగిందా? హ్మ్. ఎక్కడున్నా నువ్వు క్షేమంగా ఉండాలనుకుంది. నీ పాద ధూళిగా నేనుండా చాలనుకుంది. ఎంతో సాత్వికురాలు రుక్మిణి పిరాటే. అటువంటి రుక్మిణీదేవి, సీత మన కృష్ణ పరమాత్మ వారిరువురు అన్యోన్య దాంపత్యం చూసుకోవచ్చు. అలాగే కృష్ణ, సత్యభామ అనగానే అందరికీ సత్యభామ యొక్క కొంచెం అరగెన్స్‌ని అదే గుర్తుకొస్తుంది. కానీ అదే సత్యభామ నరకాసుర వధ సమయంలో నరకాసుర చెరలో ఉన్నటువంటి 16,000 మంది అంతఃపుర కాంతలను రక్షించాలని చెప్పి తానే నాథా రండి వెళదాము అంటూ తాను ఎటువంటిదంటే గొప్ప శౌర్య పరాక్రమాలు కలిగినటువంటిది, రాజకీయ చతురత కలిగినటువంటిది. భర్తకు అన్ని విధాలా అన్ని అందాల యుద్ధంలో కూడా తోడ్పడింది సత్యభామ. అంటే ఒక ఆడది మనకు చెప్తారు ధర్మేచ, అర్థేచ, కామేచ నాతి చరామి అంటూ భర్త ఎలా అయితే భార్యని అన్ని విషయాలలో ఏలుకోవాలి, అది భర్త ధర్మమో, అలాగే భార్య కూడా అన్నింటా భర్తకి తోడు నీడగా ఉండాలి. హ్మ్. ఎప్పుడు కూడా ఎటువంటి సమయంలోనూ వదిలిపెట్టకూడదు. ఇవాళ సంపాదిస్తున్నాడని చెప్పి ఉండి, రేపు సంపాదన లేదు. ఇవాళ యెల్లో స్లిప్ ఎంతసేపొస్తుందండి? ఊడిపోవాలంటే సాఫ్ట్‌వేర్ జాబ్స్ చాలా క్షణకాలం. వెంటనే వదిలేసేయటం. ఇలా ఒక ఐశ్వర్యం కోసమనో, లేకపోతే ఇంకో దానికో క్షణికమైన వీటి కోసం కాకుండా, ఎప్పుడైతే 3 ముళ్ళ బంధంతో వారిరువురు ఒకటయ్యారో, అది ఎప్పటికీ కూడా చివరి వరకు కూడా
ఆ శరీరం అంతమయ్యేంత వరకు కలిసి ఉండాలి అన్న దిశగా నడవాలి అంటే సీతారాములను, రుక్మిణి కృష్ణులను, సత్యభామ కృష్ణులను తలుచుకోవచ్చు. విశేషించి మనకు ఒక పరిష్కారంగా చెప్పుకోవాలంటే అనుకోని అవాంతరాలు, ప్రారంధం ఎటువంటి వాళ్ళని తప్పించలేరు. తప్పించక మానదు. కాబట్టి అలా ఏమైనా కలహాలతో కాపురం చేసేటువంటి వాళ్ళు పరిష్కారంగా శ్రీరామాయణం నుంచి కొన్ని సర్గలు చెప్పారు పెద్దలు. అవి గనక సేవించినట్లయితే తప్పకుండా ఉపశమనం లభిస్తుంది. ఏమిటి అంటే బాలకాండలో 77వ సర్గం. హ్మ్. ఇది సీతారాముల యొక్క సుఖజీవనాన్ని సూచించేటువంటి శ్లోకాలతో కూడి ఉన్నటువంటిది. ఇది తప్పకుండా సేవించవచ్చు. మరొకటి ఏమిటంటే అయోధ్యకాండలో 27, 28, 29, 30 ఈ 4 కాండల్లో కూడా సీతారాముల సంవాదం గురించి ఉంటుంది అయోధ్యకాండలో. కాబట్టి ఈ 5 సర్గలు గనక అన్యోన్య దాంపత్యం కావాలనుకునేటువంటి వారు ప్రతినిత్యం సేవించినట్లయితే, లేదు ఒక పీరియడ్ ఆఫ్ టైం పెట్టుకొని ఏదైనా మనం చేయాలంటే పెద్దలు ఏంటంటే 40 రోజుల పాటు చెప్తారు నియమం. మండలం రోజుల పాటు అంటూ. కాబట్టి ఒక మంచి రోజు చూసి ఒక చక్కగా భగవంతుని దగ్గర సంకల్పం చేసుకొని, స్వామి ఇలా ఉన్నది పరిస్థితి. మనం కోరికైతే కోరకూడదు గానీ ఉన్న విషయం విన్నపం చేయటంలో తప్పులేదు ఎప్పుడు గూడాను. హ్మ్. తల్లిదండ్రులకు చెప్పుకుంటాం గదా! హ్మ్. అలాగే మన ప్రతి ఒక్క జన్మకి తల్లిదండ్రులు శ్రీయపతులు. ఆ సీతారాముల ఆది దంపతులు, దివ్య దంపతులు వారి దగ్గరికి వెళ్ళి, స్వామి మీ యొక్క ఆది దంపతులు, దివ్య దంపతులైనటువంటి మీ యొక్క అన్యోన్య దాంపత్యానికి ప్రతీకగా మాకు కూడా కొంత అనుగ్రహాన్ని చూపించండి స్వామి అంటూ వారి వద్ద ఈ 5 సర్గలు కూడా చక్కగా విన్నపం చేసి ఒక 40 రోజుల పాటు ఆఖరి రోజున ఏదైనా మధుర పదార్థం ఆ స్వామికి నివేదన చేసి ఈ విధంగా చేసినట్లయితే సత్ఫలితాలను ఇస్తుందని పెద్దలు చెప్తారు. లేదు అవకాశం ఉంటే చక్కగా సేవిస్తూ ఉండొచ్చు. తప్పేం లేదు కదా. తప్పేం రామాయణం లేదు నిత్య కదా. పారాయణ గ్రంథం. వేదంతో సమానమైనటువంటిది. కాబట్టి బాలకాండలో ఉన్నటువంటి 77వ సర్గ, అలాగే అయోధ్యకాండలో 27, 28, 29, 30 ఈ 4 సర్గలు. మొత్తం ఈ 5 సర్గల్లో ఉండేటువంటి శ్లోకాలు యథావకాశం మనం సేవించుకున్నట్లయితే సీతారాముల వారి యొక్క అనుగ్రహంతో వాళ్ళ మధ్య ఉండేటువంటి కలతలు తొలగిపోయి అన్యోన్య దాంపత్యం లభిస్తుంది అని పెద్దల ఉవాచ. మనకి ఇప్పటి వరకు మార్గం ఏం దొరకట్లేదే అని అనుకునేదానికి ఇప్పుడు ఒక దారి కనిపించింది కాబట్టి ఒక్కసారి ప్రయత్నం చేసి చూడండి. తప్పకుండా ఆ శ్రీయపతుల అనుగ్రహం మీ అందరి మీద ఉండాలి, మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలమ్మా. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.